హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ వీడియోలో మనం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ టైపిస్ట్ జాబ్ రోల్ మరియు డ్యూటీస్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. చాలామంది క్యాండిడేట్స్కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. లైక్ టైపిస్ట్ జాబ్ అంటే ఎగ్జాక్ట్గా ఏం పని చేస్తారు, కోర్టులో డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, లీవ్స్ ఇస్తారా ఇవ్వరా, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా ఉండదా, ఇలా చాలామందికి డౌట్స్ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మనం రియల్గా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు 100% క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అసలు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టులో టైపిస్ట్ అంటే ఒక మినిస్టీరియల్ స్టాఫ్ కేటగిరీకి చెందిన పోస్ట్ అనమాట. ఇది సింపుల్గా టైపింగ్ జాబ్ అనుకోకండి. కోర్ట్ ఫంక్షనింగ్ స్మూత్గా నడవాలంటే టైపిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా టైపిస్ట్ డ్యూటీ ఏంటంటే కోర్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ టైపింగ్ చేయడం, అఫీషియల్ కరస్పాండెన్స్ టైప్ చేయడం, బెంచ్ టైపింగ్ చేయడం. సో బెంచ్ టైపింగ్ అంటే ఏం లేదండి, చాలా మందికి తెలియని మెయిన్ పాయింట్ అనమాట బెంచ్ టైపింగ్. అసలు ఓపెన్ పబ్లిక్ కోర్టులో జడ్జి గారు డిక్టేషన్ చేస్తుంటే మనం ఇమీడియట్గా రియల్ టైంలో టైప్ చేయాలి. ఎవిడెన్సెస్ జరుగుతాయి కదా కోర్టులో, ఎవిడెన్సెస్ జరిగేటప్పుడు, ఆర్డర్స్ ఏమైనా ప్రొనౌన్స్ చేసేటప్పుడు రియల్ టైంలో మనం ఫాస్ట్గా యాక్యురేట్గా మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి. జడ్జి గారు చెప్పిన వర్డ్ కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్, మీనింగ్ చేంజ్ అయ్యే ఎర్రర్స్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. సో పబ్లిక్ కోర్టులో మనం కాన్సన్ట్రేషన్ ప్లస్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డైలీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్ బెంచ్ టైపింగ్. జడ్జి గారు డిక్టేట్ చేసిన ఆర్డర్స్ టైప్ చేయాలి. బెయిల్ ఆర్డర్స్, వారెంట్స్, సమ్మన్స్, నోటీసెస్, లెటర్స్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి రెడీ చేయాలి. డైలీ కేస్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, అవి మనమే చేయాలి. అఫీషియల్ కరస్పాండెన్స్ ఉంటుందండి. లైక్ కోర్ట్ నుండి వేరే డిపార్ట్మెంట్స్కి మనం లెటర్స్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హయ్యర్ అథారిటీస్ లైక్ హయ్యర్ కోర్ట్స్, ఏపీ హైకోర్ట్కి కానివ్వచ్చు, సీనియర్ జడ్జెస్కి కానివ్వచ్చు, అండ్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్కి. ఇలా మనం అఫీషియల్ ఫార్మాట్లో టైప్ చేయాలి లెటర్స్. అండ్ మనకి బేసిక్గా ఎంఎస్ వర్డ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. వర్డ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలండి. కొన్ని డాక్యుమెంట్స్ కాన్ఫిడెన్షియల్వి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెన్సిటివ్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవి బయటికి లీక్ చేయకూడదు. ఖచ్చితంగా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం టైపిస్ట్ రెస్పాన్సిబిలిటీ. స్టాఫ్తో కోఆర్డినేషన్ బాగుండాలి టైపిస్ట్కి. టైపిస్ట్ సింగిల్గా వర్క్ చేయడు. బెంచ్ క్లర్క్ ఉంటారు, సూపరింటెండెంట్ గారు ఉంటారు, స్టెనోగ్రాఫర్ గారు ఉంటారు, జడ్జి గారు ఉంటారు. సో వీళ్ళందరితో మనం డైలీ కోఆర్డినేషన్గా ఉండాలండి. లైక్ సాఫ్ట్వేర్లో టీం ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా మనకి టీం కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళంతా మన టీం అనుకోండి. టీం వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అలాగా వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, కోర్ట్ ఎన్విరాన్మెంట్ చాలా డిసిప్లిన్గా ఉంటుంది. గవర్నమెంట్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి, లేట్ అవ్వకూడదు, ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలండి. వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ కోర్ట్ టు కోర్ట్ అండి. ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్ ఉంటుంది, సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్ ఉంటుంది, అడిషనల్ జడ్జెస్ కోర్ట్ ఉంటుంది, సెషన్స్ కోర్ట్ ఉంటుంది, ఎక్సైజ్ కోర్ట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఫ్యామిలీ కోర్ట్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కోర్ట్ ఉంటుంది, పోక్సో కోర్ట్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ కోర్ట్ అండి. బేసిక్గా మెజిస్ట్రేట్ కోర్ట్స్లో వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది, కేస్ ప్రొసీడింగ్స్ ఎక్కువ ఉంటుంది. సో మెజిస్ట్రేట్ కోర్ట్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి వర్క్ ప్రెషర్ అనేది డిపెండ్స్ ఆన్ కోర్ట్ అండి. సో వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది, బట్ మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం బాగుంటుందండి. ఎక్కువ మందికి ఉండే డౌట్స్ ఏంటంటే టైపిస్ట్కి లీవ్స్ ఇస్తారా, లీవ్స్ ఎలా ఉంటాయి, అసలు లీవ్ సిస్టమ్ ఎలా ఉంటుంది. సో లీవ్స్ గురించి చాలామంది డౌట్ అడుగుతారు. బేసిక్గా ఏంటంటే మనకి మండే టు ఫ్రైడే పబ్లిక్ కోర్ట్ జరుగుతుంది. లైక్ 5 days, వీక్లీ 5 days మనకి పబ్లిక్ కోర్ట్ జరుగుతుంది. సాటర్డే అడ్మినిస్ట్రేషన్ డే. సో సాటర్డే కోర్ట్ ఉండదు, అంటే పబ్లిక్ కోర్ట్ ఉండదు, మనం అయితే ఆఫీస్కి వెళ్ళాల్సిందే. మండే టు ఫ్రైడేలో మనకి కేసెస్ జరుగుతాయి, కేస్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో మనకి మామూలుగా
లీవ్ ఇవ్వాలి అంటే మనకి కన్సెంట్ ఇవ్వాలండి ఎవరైనా. బేసిక్‌గా స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్ వీళ్ళిద్దరు ఇంటర్‌లింక్ అనమాట. లీవ్స్ వాళ్ళు లీవ్ పెట్టుకుంటే మనం కన్సెంట్, మనం లీవ్ పెట్టుకుంటే వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం వాళ్ళతో ఎలా ఉంటామనేసి. సో, ఎందుకంటే మనం లేనప్పుడు మరి మన వర్క్ వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళ కన్సెంట్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటది. లీవ్స్ అనేది. మండే టు ఫ్రైడే మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లేదా ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌లో మాత్రమే మనకి మండే టు ఫ్రైడేలో లీవ్ కావాలంటే మనకి ఇస్తారు. లేదా నార్మల్‌గా అయితే మాత్రం కష్టం. అండ్ మనకి మండే టు ఫ్రైడే కాకుండా సాటర్డే లీవ్ కావాలి అనుకోండి, పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మాక్సిమం ఇచ్చేస్తారు. బట్ మండే టు ఫ్రైడేలో లీవ్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ కోర్ట్ ఆల్సో. సో, ఇవ్వరని కాదు. డిపెండ్స్ ఆన్ కోర్ట్ అండ్ అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి. అండ్ యాక్చువల్లీ సాటర్డే కరస్పాండెన్స్ ఉంటుంది. మనం ఆ వర్క్ మేనేజ్ చేయగలిగితే సాటర్డే లీవ్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఫైనల్‌గా టైప్ ఒక్కటి వస్తే టైపిస్ట్ జాబ్ చేసుకోవచ్చు అని కాదు. టైపింగ్ స్పీడ్ ఉండాలి, యాక్యురేట్‌గా ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకోగలగాలి. అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టైపిస్ట్ రోల్ అండి. బేసిక్ ఎంఎస్ వర్డ్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. కంప్యూటర్ ఆపరేషన్ తెలిసి ఉండాలి. ఇవన్నీ ఇంటర్నల్‌గా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మొత్తం ఎలా ఉండాల్సింది అనేసి. మెయిన్‌గా ప్రతిదీ కాన్ఫిడెన్షియాలిటీగా ఉండాలండి. మనం ఆఫీస్‌లో ఏదైనా మనం డీల్ చేసేదంతా సెన్సిటివ్ మ్యాటర్స్. కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ప్రమోషన్స్ అండ్ కెరీర్ గ్రోత్ అంటే మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సో, అవి రాసుకుంటే మనకి ఎలిజిబుల్ అనమాట ప్రమోషన్స్‌కి. బట్ సీనియారిటీ లిస్ట్ ఉంటుంది. రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. సో, యాక్చువల్‌గా హైరార్కీ ఏంటంటే టైపిస్ట్ నుంచి సీనియర్ అసిస్టెంట్. ఆఫ్టర్ దట్ సీనియర్ అసిస్టెంట్ టు సూపరింటెండెంట్. ఆఫ్టర్ దట్ సూపరింటెండెంట్ టు సీనియర్ సూపరింటెండెంట్. ఆఫ్టర్ దట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేది. దిస్ ఇస్ ది కెరీర్ గ్రోత్ అండి. ఓవరాల్‌గా ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ టైపిస్ట్ జాబ్ అనేది సింపుల్ టైపింగ్ జాబ్ అయితే కాదు. ఇది రెస్పాన్సిబిలిటీ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ కాన్సంట్రేషన్ మిక్స్ అయిన ఒక గవర్నమెంట్ జాబ్ పోస్ట్. ఇది మినిస్ట్రియల్ కేటగిరీకి చెందిన రెస్పెక్టబుల్ జాబ్. సో, కెరీర్ స్టేబుల్‌గా ఉంటుంది. కోర్ట్ వర్క్ అనేది ఆఫీస్ కరస్పాండెన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది కోర్ట్ టు కోర్ట్. సివిల్ కోర్ట్ కరస్పాండెన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. క్రిమినల్ కోర్ట్ కరస్పాండెన్స్ డిఫరెంట్‌గా ఉంటుందండి. క్రిమినల్ కోర్ట్‌లో ఎక్కువ కరస్పాండెన్స్ ఉంటుంది కంపేర్ టు సివిల్ కోర్ట్. ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ కోర్ట్ మామూలుగా హడావిడిగా ఉంటుంది. సో, సైలెంట్‌గా అయితే ఉండదు. మన మైండ్ ప్రెజెన్స్‌లో ఉండాలి. జడ్జి గారు చెప్పే వర్డ్స్ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. టైపింగ్ అనేది చాలా యాక్యురేట్‌గా ఉండాలి. సో, దట్స్ ఇట్ గైస్. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.